వైసీపీ అధినేత జగన్ ఇద్దరు రాయలసీమ ద్రోహులేనని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇద్దరు నాటకాలు ఆడారని ఆమె ఆరోపించారు. గత 5 ఏళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో నిద్రపోయిన వైసీపీ ఇప్పుడు ఓటమి తర్వాత ఉద్యమాలు చేయటం సిగ్గుచేటు అని వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇద్దరు నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని, సీమ ప్రయోజనాలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరు రాయలసీమ ద్రోహులని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇద్దరు నాటకాలు ఆడారని ఆమె ఆరోపించారు. గత 5 ఏళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో నిద్రపోయిన వైసీపీ ఇప్పుడు ఓటమి తర్వాత ఉద్యమాలు చేయటం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని, సీమ ప్రయోజనాలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.